మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లా పర్యటన కోసం విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతే పెద్ద ఉత్సాహంతో ఎయిర్పోర్ట్ దగ్గరికి తరలి వచ్చారు. మరికొద్ది సేపట్లో ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడ వేపగుంట మీదుగా ఆయన పెందుర్తి అటు నుంచి తాళ్లపాలెం మీదుగా నర్సీపట్నం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. నర్సీపట్నంలో ఏదైతే మెడికల్ కాలేజీ నిర్మాణం చేశారో ఆ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి ఆయన పనులన్నీ కూడా చూస్తారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి నిధులు కేటాయించారు, ఆ పనులు కూడా పూర్తయ్యాయి. అయితే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఇక్కడ నిధులు కేటాయించలేదు, అసలు పనులే జరగలేదు, ఇక్కడ మెడికల్ కాలేజీ లేదు అని చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ప్రాంతాన్ని పర్యటించనున్నారు. చెప్పండి అమ్మా, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎందుకని వచ్చారు? ఈ రోజున ఆయన అవసరం మీకు ఏం పడింది? అన్నయ్య చూడడానికి మేము వస్తే మాకు ఆపుతున్నారు. మెడికల్ కాలేజీలు కట్టించాడు, ఏమి కట్టావు రా అయ్యా అంటున్నాడు అన్నారు. వస్తున్నాడు ఇప్పుడు పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి. అలాంటి మాటలు మాట్లాడకండి. కాదు సార్, ఎందుకు ఆపుతున్నారు? ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఎట్టేసి ఎందుకు మీరు కూటమి ప్రభుత్వం పెట్టారు? ఏంటి చేయలేదనే కదా మీరు చేస్తే మాకెందుకు ఆపుతారు? జనాలందరికీ అర్థమవుతుంది కదా. మెడికల్ కాలేజ్ కట్టించినోడిక ఏంటి కట్టించావు, ఏం చేసావు రమ్మను అంటున్నారు. మరి ఇప్పుడు వస్తున్నాడు కదా, మరి ఎందుకు ఫ్లైట్ ఎక్కిరా, నిలుచొండ్రా, కూర్చొండ్రా అంటున్నారు. మేము ఎలాగైనా వస్తాం కదా, మాకు అడిగే రూల్స్ మీకు లేవు కదా. పోని మద్యపానం పెట్టి ఆపుతానన్నారు, అది ఆపారా? సగానికి సగం మంది చనిపోయారు, మా మరిది గారు కూడా చనిపోయారు అందులోనే. ఇప్పుడు విద్య సరిగ్గా లేదు, ఆరోగ్యశ్రీ సరిగ్గా లేదు. ఏటయ్యా ఈ కూటమి ప్రభుత్వం? అరే చూస్తున్నారు కదా ఇక్కడ విశాఖ వాసుల తాలూకా ఆక్రోశం. అయితే చెప్పండి, అసలు ఏంటి విశాఖలో ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? సార్, నిరుద్యోగులకి ఇస్తానన్నారు, నిరుద్యోగులు తగ్గొట్టాడు, వాలంటీర్లను తీసేశాడు, వైన్ షాపులు పనిచేసే కుర్రాలను తీసేశాడు. ఇప్పుడు రోడ్డు మీద పాపం కూలి బడ్డీలు పెట్టుకున్న వాళ్ళని పీకేశాడు. సార్, స్వాతంత్రం రాకముందు 1923లో బ్రిటిష్ వాళ్ళు కట్టారు సార్ కేజీహెచ్, ఉత్తరాంధ్రకు అదే పెద్ద దిక్కు. తర్వాత 2016లో వైఎస్ రాజశేఖర గారు నిమ్స్ హాస్పిటల్ నిర్మించారు సార్. తర్వాత ఏ హాస్పిటల్ ఎవరు ఇంత చంద్రబాబు నాయుడు అంటాడు అంత పోటుగాడిని అని. ఈ పోటుగాడు ఒక్క హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించాడా అడుగుతున్నాను. ఒక నిమిషమా, ఒక్క హాస్పిటల్ నిర్మించాడా? పేదవాళ్ళు అంటే వీడికి అసహ్యం, వీడికి దరిద్రుడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడు సార్. ఒకటి ఆ బాధ సార్. ఎప్పుడు 1923 ఎక్కడ 2016 సార్ బ్రిటిష్ వాళ్ళు కట్టిన హాస్పిటల్ ఈ ఉత్తరాంధ్ర కాదు సార్, ఒడిశా నుంచి కూడా వస్తారు కేజీహెచ్కి. అటు మళ్ళీ 2016లో విమ్స్ హాస్పిటల్ కట్టారు సార్ రాజు. ఆ తర్వాత మళ్ళీ ఒంగోలు, అలాగే ఆయన తిరుపతి. జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేస్తాను. అలాగే ఆయన 4 హాస్పిటల్ కడితే రాష్ట్రంలో ఈయన 17 మెడికల్ కాలేజ్ ఇస్తుంది మగాడు సార్. ఒకే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్పమ్మా, అసలు వాలంటీర్లు ఎలా మోసపోయారు? మీరు ఏమనుకుంటున్నారమ్మా? కూటమి ప్రభుత్వం అందరికి 10,000 ఇస్తానన్నారు సార్. వాలంటీర్లు అందరూ కూడా అలాగే 10,000 ఆశపడి అలాగే చేశాడు సార్. అటు ఆలోకి ఇవ్వక వచ్చింది మాకు ఇవ్వక అందరినీ రోడ్ల మీద పడిస్తాడు సార్. చెప్పండి, ముఖ్యంగా వికలాంగుల పెన్షన్స్ విషయంలో కానీ మీరు డిమాండ్ చేస్తున్నారు సార్. వికలాంగుల పెన్షన్ అన్న జగన్ అన్న ప్రతి నెల 1వ తారీఖుని ఇచ్చి ఇంటికి వచ్చి లేపిన వాలంటీర్ తల్లికి వందనాలు. అలాంటి తల్లిని తీసేసిన ఈ చంద్రబాబు నాయుడు నారా బ్రాండ్లు పెట్టి జనాలు చంపుతున్నాడు. తెల్లవారు లేస్తే చావులు పుట్టుకలు అన్నీ ఉంటాయి కదండి. ఈ మందు తెల్లవారు లేస్తే బెల్ట్ షాపులు విడిగా విశాఖపట్నంలో ప్రతి ఇంట్లోని మధ్య ఉంటుంది. అలాగే వికలాంగులు వీల్ చైర్లో ఉంటే వాళ్ళు పెన్షన్స్ 1,70,000 వికలాంగులు పెన్షన్లు కట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. కానీ జగన్ అన్న 63 లక్షల మందికి ఇంటికి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చిన మహనీయుడు. ప్రతి నెల అవ్వ తాతలు కానీ ఎన్నో పెన్షన్లు కట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ వాళ్ళ ఉసురు ఎప్పుడు తగులుతుంది చంద్రబాబు నాయుడికి. జై జగన్. 40 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేశానంటాడు. 2 ఎకరాల పొలం ఉన్న వ్యక్తి ఈ రోజు ఎకరాలు ఆసామైనట్టు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అన్ని సార్లు ముఖ్యమంత్రిలో నువ్వు ప్రజా ఆరోగ్యాన్ని ఏ రోజైనా పట్టించుకున్నావా? ప్రజా పరిపాలన చేసావా? పెత్తందరితనంగా పనిచేసావా తప్ప ఈ రోజు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిలో కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు పోతే 3 సంవత్సరాల్లోనే
సముద్ర కారిడార్ అంతా కూడా 154 పోర్ట్లు, తర్వాత 17 మెడికల్ కాలేజీలు, మత్స్యకార కార్మికులకి సంపద కల్పించే విధంగా అనేక మార్పులు చేసుకొచ్చి ఈ రోజు పేద విద్యార్థి ఒకనొకప్పుడు ఇంజనీర్ చదవాలంటే చాలా కష్టమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు భిక్ష పెడితే ఈ రోజు తన కొడుకు ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా ఒక డాక్టర్ని తయారు చేశాడు. ఒక డాక్టర్ అంటే ఒక డాక్టర్ 10 మందికి వైద్యం చేస్తాడు. వైద్యో నారాయణ హరి, ఒక వైద్యుడు ఒక దేవుడితో సమానం. ఈ రోజు మీకు గణాంకాలు చెప్తున్నాయి. మన పక్కనే ఉన్న విజయనగరం మెడికల్ కాలేజీ గత ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని విద్యార్థులు బయటకు వచ్చారు. అందులో గవర్నమెంట్ ఉద్యోగ అధికారుల తాలూకు బిడ్డలు కూడా డాక్టర్లుగా ఉన్నారు. సాధారణంగా మధ్యతరగతి కుటుంబంలో పేదబడుగు బలహీన వర్గాల్లో చదువుకున్న విద్యార్థులు కూడా మెడికల్ కాలేజీలో ఉన్నారు. గౌరవ పదవిలో ఉన్నటువంటి గౌరవ అయ్యన్న పాత్రులు గారు, మీరు సభాపతి అయ్యండి, సభా ప్రాంగణంలో మీరు మర్యాదలు పాటించవలసింది. ఒక ప్రతిపక్ష నేతని మీరు ఏం చేశారంటే అగౌరవంగా మాట్లాడుతూ ఆ సభలో మీరు ఏ విధంగా మాట్లాడారో మీరు ఒకసారి మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు పరిపాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీకంటూ మీకు ఏమైనా ఉందా? డవోస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మా జగనన్న తీసుకొచ్చిందని మీరు గణాంకాలు చెప్తారు. అంతేకాదు జెండాలు మారినాయి, పరిపాలన మాదే జరుగుతుంది, ప్రతి సంక్షేమ పథకం మాదే జరుగుతుంది. ఆటో కార్మికులకి 13% మేము 10% ఇస్తే మీరు ఆటో కార్మికులకి 3% ఇచ్చి వాళ్ళకి కేసులు రాయించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చారు. మద్యపానంలో అవకతవకలు జరిగాయి. మా మీద మీ నిందలు మోస్తే పైన భగవంతుడు ఉన్నాడు, మనము చెప్పకముందే మీ మీద నిందలేసినాడు. ఇది చాలదా? నీకేమైంది తల్లి? ఆరోగ్యశ్రీలోని నీకు ఎట్లాంటి అన్యాయం జరిగింది? ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎట్లా అమలు చేస్తుంది? కిందటి అది జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ చక్కగా ప్రతి హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చక్కనగా సాగింది సార్. ఇప్పుడు మాత్రం ఆరోగ్యశ్రీ అంది ప్రతి హాస్పిటల్లో బాగలేదు సార్. ఒకటి జగనన్న ఇల్లు ఇచ్చారు కాలనీ, అదేమొచ్చి గవర్నమెంట్దే ప్లేసు, కానీ వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు చేసుకుని మాది ఆ ల్యాండ్ అనేసి జగనన్న ఇల్లు పూర్తి కట్టిన ఇల్లు కోర్టులో వేశారు సార్. ఇది కరెక్ట్ కాదు సార్. జగనన్న కాలనీ మాత్రం ఇచ్చారు, కోర్టులో వేశారు. ఆ పేదవాళ్ళు జగనన్న ఇచ్చిన కాలనీలో ఉంటామని ఎంతో ఆశపడి కళ్ళు కన్నారు, కానీ ఇప్పుడు ఆ కళ్ళు నిర్వహించారు. నాకు ఎవడైనా శాఖ ఉన్నాయి, సొంతం మా ఎక్కదే సార్, కోర్టులో వేశారు సార్. ఊర్లో జగనన్న కాలనీ స్లాబ్ అయితే అయిపోయింది, కానీ బిల్లు ఇంకా పడ్డాయి, కానీ కట్టడానికి వీలు కాదని విఆర్ఓ ఎంఆర్ఓ గారు వచ్చి ఆఫ్ చేస్తారు సార్. చేస్తే మాత్రం బాగుండదు, కుక్కలర్తను మొత్తం తవ్వించేస్తామన్నారు సార్. అవి ఎవిడెన్స్ దాకా ఉన్నాయి, కల్లట్టుకు ఇంకా ఇచ్చాను సార్. శ్రీకాకుళం సార్ మాది, పలాస అండి మాది. మాట్లాడతాను సార్. నేను ఒక సామాన్యమైన తాపీ మేసాను సార్. నాకు ఇల్లు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు. తర్వాత నా పిల్లల్ని డిగ్రీ చదివించాను సార్. ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే ఎంబీఏ చదవాలంటే నాకు 7 లక్షలు లేకపోతే రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి నా కొడుకు ఎంబీఏ చేశాడు. నా కూతురు అడ్వకేట్, నా కూతురు సివిల్ ఇంజనీర్. ఈ జగనన్న వచ్చిన తర్వాత సచివాలయంలో ఉద్యోగం ఇచ్చి 2 లక్షల ఉద్యోగస్తులు నా అల్లుడులో వచ్చారు సార్. ఇదే జగన్ పరిపాలన. జగన్ కొంచెం నేను చచ్చిపోయినందుకే నా రెడీ సార్. జగన్ అంటే ఒక లీడర్. చెప్పండి, అసలు ఏంటి ఈ రోజున పెద్ద ఎత్తున విశాఖవాసులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి వచ్చారు? ఏంటి రీజన్? ఏంటి ఆయనకి మీకు ఎమోషన్? ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అండి. ఆంధ్రప్రదేశ్ అంటే యాక్చువల్ ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి రావడం అంటే ఇవాళ విశాఖపట్నానికి ఇది ఒక పండగ వాతావరణం. ఇది ప్రజలు యాక్చువల్ ఏంటంటే లబ్ధి పొందినటువంటి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వస్తున్నారంటే రావడంలో అర్థం ఉంది. అదే చంద్రబాబు నాయుడు పాలనలో ఆయన వస్తున్నాడంటే డబ్బులు ఇచ్చి జనాలు తెచ్చుకుంటారు. దానికి తేడా అదే. కాబట్టి ఏదైతే గత ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచినటువంటి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు పూర్తిగా లబ్ధి పొందారు కాబట్టిగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పడం కోసమే ఇదంతా వెలుబుచ్చుతున్నటువంటి ప్రజానీకం. ఇంతకంటే చెప్పాల్సింది ఏం లేదు సార్. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. హరి, చూస్తున్నారు కదా విశాఖ వాసులు ఎంత కనెక్ట్ అయి ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ప్రతి పేద వర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి మార్క్ సిగ్నేచర్ తో కూడినటువంటి ఒక సంక్షేమ పథకం అందింది. ప్రతి కుటుంబం కూడాను సంక్షేమంతో కొంచెం పేదరికం నుంచి బయటపడినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. దానికి సంఘీభావంగానే, దాని కృతజ్ఞతగానే విశాఖవాసులందరూ పెద్ద ఎత్తున కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎయిర్పోర్ట్ దగ్గర స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. హరి.